నిర్మాత అదృష్టాన్ని గురువారం శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు తేల్చేస్తాయి. అదే నిర్మాత ఆ సినిమా కలెక్షన్ కి తగ్గట్టు పన్ను చెల్లిస్తున్నాడా లేదా అనేది ఇప్పుడు ఐటీ తేల్చబోతోంది. హైదరాబాద్ లో 8 చోట్ల పలువురు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల ఆఫీసుల్లో ఉదయం నుండి జరుగుతున్న ఐటీ సోదాలపైన ఇప్పుడు అందరి దృష్టి ఉంది. భారీ బడ్జెట్ సినిమాల పెట్టుబడి కలెక్షన్లపై ఐటీ శాఖ నజర్ వేసింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియల్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు ఇంట్లో ఉదయం నుండి రికార్డ్స్ ని పరిశీలిస్తూ ఉన్నారు. లాకర్ తెప్పించేందుకు దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంకు తీసుకువెళ్లారు ఐటీ అధికారులు. దిల్ రాజు కుమార్తె సోదరుడు శిరీష్ నివాసాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప మూవీ మేకర్స్ అకౌంట్స్ పై కూడా ఐటీ ఫోకస్ చేసింది. మైత్రి మూవీస్ నవీన్ ఏర్నేని, యలమంచిలి రవితో పాటు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీసులో కూడా సోదాలు జరుగుతున్నాయి. సత్యరంగయ్య ఫైనాన్స్ ఆఫీసులోనూ ఐటీ టీంలున్నాయి. మ్యాంగో మీడియా రామ్ కార్యాలయాల్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఇక ఎస్వీసీ, మైత్రి, మ్యాంగోతో పాటు మరికొన్ని సంస్థల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. దిల్ రాజు భార్యను బ్యాంకు తీసుకువెళ్లారు అధికారులు. బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేశారు ఐటీ అధికారులు. ఉదయం నుండి ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంక్ డీటెయిల్స్ కావాలని అధికారులు అడిగారు. బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని చెప్పారు తేజస్విని. ఐటీ రైట్స్ జరుగుతున్నాయి మేడం. జనరల్ గా వచ్చారు అంతే, ఏం లేదు. ఇంకేం చేయలేదు. అంటే ఏదైనా మూవీస్ గురించి ప్రశ్నించారు. ఏం చేయలేదు. పాన్ ఇండియా సినిమాలకు 100 కోట్ల బడ్జెట్. భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టుబడి అసలు ఎలా వస్తుంది? ఐటీ రిటర్న్స్ సక్రమంగానే చెల్లిస్తున్నారా? ఫైనాన్షియర్లకు చెల్లింపులు ఎలా చేస్తున్నారు? అన్ని రికార్డులు పరిశీలిస్తూ ఉన్నారు ఐటీ అధికారులు.